హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు స్టోరీ ఒక అత్యాసక్క. చిన్న గ్రామంలో బోలు అనే ఓ వీధి కుక్క బాగా ఆకలితో తిరుగుతుంది. అది చెత్త బుట్టల దగ్గర వెతుకుతుంది. ఇంటి వెనకాల మిగిలిన తిండి ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తుంది. మాంసం దుకాణం దగ్గర తిరుగుతుంది, కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు. అది బాధగా వెళ్ళిపోతుంది. కొంచెం ఆహారం దొరికితే చాలు అనుకుంటుంది. అప్పుడు ఒక బేకరీ వైపు చూడగా నేలపైన ఒకటి కనిపిస్తుంది. ఒక మాంసపు బోను కనిపిస్తుంది. అది చాలా పెద్దది. బోలు ఆనందంగా పరిగెడుతుంది. అది చాలా రుచికరంగా తాజాగా ఉంది. బోలు వెంటనే దానిని తన నోటితో పట్టుకొని ఆనందంగా మురిసిపోతాడు. ఈ రోజు నా అదృష్టం చాలా బాగుంది. ఆ ఎముకను నోటితో పట్టుకొని బోలు తన గుడిసె వైపు నడుస్తున్నాడు. అయితే మార్గంలో ఒక నది ఒడ్డు దాటి వెళ్ళాలి. చెక్కపై నుంచి బోలు నది ఒడ్డును దాటుతున్నాడు. ఆ చెక్కపై నడుస్తూ నీళ్ళల్లోకి చూశాడు. ఇంకో కుక్క కనిపిస్తుంది. అది కూడా ఎముకను పట్టుకొని అంతకంటే పెద్దగా ఉంది. ఎముక. బోలుకి అసూయ వచ్చింది. ఆ కుక్కది నాకంటే చాలా పెద్ద బోను అని అతను నోరు వంపి గర్జించాడు. అది కూడా గర్జించడంతో బోలు ఇంకా కోపంగా చెప్పాడు, ఆ ఎముక నాకు ఇవ్వు అని. అతను ఆ నీటి ప్రతిబింబం మీదకి చూస్తూ గట్టిగా అరిచాడు. బోలు నోరు తెరిచిన క్షణంలో ఆ ఎముక నిజంగా నీటిలో పడిపోయింది. ఎముక నీళ్ళల్లో కరిగిపోయింది. ప్రతిబింబం మాయమయ్యింది. బోలు మౌనంగా నిలబడి ఉన్నాడు. అతని ఆకలి మళ్ళీ వేధిస్తుంది. నా దగ్గర ఉన్న బోను చాలు అనుకోకుండా ఇంకొకటి కావాలి అనుకున్నాను. ఇప్పుడు రెండు లేకుండా పోయాయి. అతను తల వంచాడు. నదిని చూస్తూ ఓటమిగా తల పట్టుకున్నాడు. అత్యాశ వల్ల నా చేతులు ఖాళీ అయిపోయాయి అనుకుంటాడు. తన తప్పు తను తెలుసుకొని బోలు నెమ్మదిగా అక్కడ నుంచి నడిచాడు. అత్యాశ చేతిలో ఉన్నదానిని కూడా పోగొడుతుంది. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.